బట్టి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయంలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే ధరించి, నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే ధరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు వానని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించును. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించును. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీకు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీవు. పైకి లేచుదవు, పై పైన ఎగురుదవు, నీవు లేచి దినముల యొక్క ఫలములు పొందెదవు.
తెగిపడున్, బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్. నీ ముందు అడ్డుగా నిలచే సంకెళ్ళు తెగిపడున్. నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్. నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్. నీవు పైకి లేచెదవు, పైపైన ఎగరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైపైన ఎగరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు. నీ కాలి కింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపువలే శత్రువు కూలును. నీ కాలి కింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపువలే శత్రువు కూలును. నీవు పైకి లేచెదవు, పైపైన ఎగరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైపైన ఎగరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. హల్లెలూయా. అందరికీ వందనాలు. మొన్న మేము ఊరికి పోసి వస్తూ ఉంటే గూడూరు దాటి కూడా వచ్చేసాము. అప్పుడు పాప మధ్యలో కూర్చొనింది. బయట ఎట్ట జారిపోయింది కూడా తెలవలేదు. చక్రం చుట్టుకొని వచ్చేసింది మొత్తము. బైక్ పోతానే ఉంది. కదలను కూడా ఆగను కూడా ఆగలేదు. అప్పుడు చుట్టుకొని అయ్యా బయట జారిపోయింది, చక్రం ఇరుక్కొని పోయింది, నీకు బైక్ పోతా ఉంది అని అంటే అప్పుడు అది చైన్ కాకుండా పక్కకు దుట్టుకొని పోయింది. అప్పుడు ఆపేసుకొని ఆ బయట మొత్తం తీసుకొని అప్పుడు వచ్చాము. అక్కడ జరగాల్సిన ప్రమాదము పిల్లోడికి వస్తూ ఉంటే అక్కడ టర్నింగ్కి తిరిగాడంట ఆటో. ఇట్టు పోయి ఆటో ఈ ఆ పిల్లోడికి గుద్దేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళేలాక దేవుడు మా అందుండి ఏమి ఒక్క రవ్వ దెబ్బ తగిలి లేచి రక్తం గార్చుకుంటా వచ్చేసాడు. మామ నాన్న నాకు ఆటో గుద్దేసి వెళ్ళిపోయింది నాన్న అన్నాడు. ఇంకా ఇంటికి వచ్చేలాకే నాన్న ఆడ తగిలిందిరా ఏమంటే మా చెయ్యను మా ఇంకేం తగలేదు నాకు అన్నాడు. దేవుడు మా ఎందున్నాడు. పాస్టర్ అమ్మతో మా గురించి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుడికి వందనాలు. పాస్టర్ అమ్మకైతే మరీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దీవించింది కాక ఆమె దేవుడు వారి జీవితాల్లో 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుని. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా
పరిచి ఉన్నాను అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన వాక్యధానంలో మనం గమనిస్తే నా బహుమానము ఏముందమ్మా? నా దేవుని యొద్దనే. బహుమానం అంటే ఏంటమ్మా? బహుమానం అంటే ఏ హరీష్? బహుమానం ఎక్కడ అమ్ముతారా? కొనుక్కున్నాం అమ్మరా? ఏంటమ్మా చెప్పాలా? బహుమానం అంటే అదే ఇంగ్లీష్లో గిఫ్ట్ కదా. అంటే ఎవరైనా మనల్ని ప్రేమించి ఉచితంగా ఇచ్చేది, ఎవరన్నా ప్రేమించి ఉచితంగా ఇచ్చేది, లేక ఏదైనా గొప్ప పని చేసినప్పుడు అభినందిస్తూ ఇచ్చేది బహుమానం. మరి కష్టార్జితం అంటే శాలరీ, అనగా చేసిన పనికి వచ్చే ప్రతిఫలం. రైట్. తర్వాత ఉదాహరణకు మనం చూస్తే విద్యార్థులు వారి యొక్క చదువుల్లో వారు ప్రతిభను సాధించినప్పుడు ఏమి ఇస్తారమ్మా వాళ్ళకి? చక్కటి బహుమానాలు. వాళ్ళు కనపరిస్తే, ప్రతిభను కనపరిస్తే చక్కటి బహుమానాలు వారు పొందుకుంటారు. క్రికెట్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, క్రికెట్ ప్రియులు. చక్కగా వాడు మంచిగా ప్లే చేస్తూ, లేకపోతే బౌలింగ్లో చక్కటి వికెట్లు ఎక్కువ తీసిన కదా, ఎక్కువ రన్స్ కొట్టిన వారికి స్పెషల్ గిఫ్ట్ కదా, స్పెషల్గా. ఎందుకంటే చక్కగా ఆడాడు, మంచి నైపుణ్యం సాధించాడు, చక్కగా వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తారు. బహుమతులు. ఈ మధ్య ఒక దగ్గర వార్త చూసా, వారి కుటుంబంలో వారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అది గవర్నమెంట్ జాబ్, మిడిల్ క్లాస్. వారి కుమారుడు యవనస్తుడిగా ఉంటున్నాడు. వాడికి BMW కారు కావాలంట. ఏం కావాలా? BMW. ఎంత ఉంటుంది కారు? ఎంత ఉంటుంది BMW? కోట్లేనా? BMW కారు కావాలంట. నాకు ఆ కారు కావాలా, BMW. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, అయ్యా నాకంతా స్తోమత లేదయ్యా, నేను మారుతి కంపెనీలో షిఫ్ట్ డిజైర్ తీసిస్తా. ఏం బండి? షిఫ్ట్ డిజైర్ తీసిస్తా. నేను BMW కొనేంత స్తోమత నాకు లేదయ్యా అని చెప్పాడు. నాకు తీసేయాల్సిన నా బర్త్డే గిఫ్ట్గా తీసేయాలన్నాడు. ఇదేం బలవంతంగా నా వల్ల కాదయ్యా, నా స్తోమత అది కాదు అని చెప్పాడు. వెంటనే పోయి ఆత్మహత్య చేసేసుకున్నాడు. నేను అడిగితే నాకు ఇవ్వలేదు, కొని ఇవ్వలేదని సూసైడ్ చేసేసుకున్నాడు. మరి చూడండి, బహుమానాలు వారు సంతోషంగా ఏదో వారు కోరింది ఇస్తే పొందుకోవాలి, కానీ నాకు అది కావాలా, నాకు అది తీసి ఇవ్వాలా అని కొందరు చూడండి తీసికపోతే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కొన్ని బహుమానాలు సిద్ధపరిచాడంట. నమ్ముతున్నారా అమ్మా? నమ్ముతున్నారా మీరు? మనకు బహుమానాలు ఉంటాయని నమ్ముతున్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏముంటాయంట? బహుమానాలు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన చాలా ఇచ్చాడు మనకు, కానీ మనమే పొందుకోలేకపోతున్నాం కదా, వాటిని తీసుకోలేకపోతున్నాం. ఆయన ఇస్తున్నాడు, గిఫ్ట్గా ఇస్తున్నాడు, తీసుకోండి అని. నాకు ఇప్పుడు వద్దులే ప్రభువా, నాకు వద్దు అని కదండి. ఆయన ఎన్నో ఇస్తున్నాడు, మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదాహరణ మనం చూస్తే యోహాను సువార్త 14:27 వచనంలో ఉంటుంది. ఆయన ఏమిస్తున్నాడంట? శాంతిని ఇస్తున్నాడంట, గిఫ్ట్గా శాంతిని.
నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానంటాడు. నా శాంతిని. మొన్న మధ్య వార్త చూసా. చైనాలో జరిగినటువంటి సంఘటన. యవ్వనస్తుడు 35 సంవత్సరాలు ఆ బిడ్డకి. మరి ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడు. నెలకి ₹1,00,000 అక్కడ వారు సంపాదిస్తుంటే దాంట్లో అతను తృప్తిగా లేదు. ఆ జాబుని వదిలేశాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈ పెళ్ళి చేసుకోవడం వేస్ట్, ఈ జాబ్ అసలుకే వేస్ట్ అంటున్నాడు అని ఆ సిటీకి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలు ఉంటే అక్కడ ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొన్నాడు. అతను ఈ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారంట. వారితో ఈయన బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ వివాహం వద్దు, ఇవన్నీ వేస్ట్. నాకు ప్రశాంతత కొరకు, శాంతి కొరకు, ప్రేమ కొరకు నాకు ఎక్కడ దొరకలా. అందుకని నేను ప్రశాంతంగా దూరంగా. చూడండి, దేవుడు మనకు ఉచితంగా ఏమిస్తున్నాడు? అన్నీ ఇస్తున్నాడు. నేను మీకు శాంతిని ఇస్తా, మీకు నెమ్మదిని ఇస్తా, సంతోషాన్ని ఇస్తా, ఎన్నో ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ వాటిని మనము పొందుకోలేకపోతున్నాం. ఆయన గిఫ్ట్గా ఇస్తానంటున్నాడు. రోమిలికి రాసిన పత్రికలు కూడా 6:23 ఆడ దేవుడిచ్చి బహుమానం ఉంటుంది. పాపముల నుండి విముక్తి యేసు ద్వారా, మరియు వచ్చు పరలోక జీవితం. ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథంలో కూడా 2:38 ఆయన పరిశుద్ధాత్మను మనకేమిస్తున్నాడు? గిఫ్ట్గా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను నేను ఇస్తాను, తీసుకున్నాను. కానీ మనమే పొందుకోలేకపోతున్నా. నాకు అవసరం లేదు ప్రభువా, నాకు వద్దు, నాకు ఇట్లాగే బాగుంది, ఈ స్థితిలోనే నేను ఉంటా, నాకు అవసరం లేదు ప్రభువా. వద్దనుకుంటున్నారు కదా, నాకు అవసరం లేదు అని. యాకోబు పత్రిక 1:17 కూడా ఉంటుంది. అక్కడ మనం చూస్తే యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైనటువంటి ప్రతి తండ్రి యొద్ద నుండి అన్నీ ఇస్తున్నాడు. కుటుంబ జీవితం, ఆహారం, ఆరోగ్యం, ప్రతి మంచి బహుమతి, ప్రతి వస్తు, ప్రతి పరిపూర్ణ వరం పైనుండి ఆయన ఇస్తూ ఉన్నాడు. అవన్నీ తండ్రి నుండే వస్తాయి. మన దేవుడిని ఇస్తున్నాడు. అన్ని బహుమతులు, అన్ని బహుమానాలు మనకిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అయితే ఆ బహుమానములు పొందుకోవడానికి దేవుని ఎదుట మన జీవితాలు సరైనటువంటి విధానంలో ఉండాలి. దేవుని దగ్గర దాచబడి ఉన్నటువంటి బహుమానాలు మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? మనము ఒక క్లుప్తంగా 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దేవుని ఆశ్రయించి ఆయన యొద్దకు వచ్చేవారికి ఏమిస్తాడంట? సంపూర్ణమైనటువంటి బహుమానం ఉంది. దేవుని ఆశ్రయించి ఆయన దగ్గరకు వస్తే. మనకు తెలుసు, అక్కడ నయోమి మోయాబు దేశమును విడిచి తన స్వస్థలమైనటువంటి ఎక్కడికి వచ్చిందమ్మా?
ఎక్కడికి వచ్చింది? ఆకుతోటగా? ఎక్కడికి వచ్చింది? ఒరే ఒరే ఒరే, బెత్లెహేమ్కు. బెత్లెహేమ్ అంటే అమ్మా సమృద్ధి, సమృద్ధి, రొట్టెలిల్లు. మరి ఆమె తన స్వస్థలమైనటువంటి బెత్లెహేమునకు తిరిగి వెళ్తున్నప్పుడు తన కోడలు ఎవరో, కోడలు ఎవరమ్మా? నయోమికి కోడలు రూతు కదా. తన కోడలైన రూతును కూడా ఆమె వెంబడి వచ్చింది. రూతు తన అత్తగారి కోసం వచ్చిందా? తన అత్తగారి కోసమేనా? మరి భర్త చనిపోయాడు, తన యొక్క మామ చనిపోయాడు, తన తోడు కోడలు వాళ్ళ భర్త కూడా చనిపోయాడు. ఆ సందర్భం మనకు తెలుసు. ఆమె మరి అక్కడ ఉండలేక మరి నయోమి భర్తను కోల్పోయింది. అమ్మ, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, మీరైనా నన్ను వివాహం చేసుకుని వెళ్ళిపోండి అంటే ఒక కోడలు వెళ్ళిపోయింది. ఈ మాత్రం రూతు మాత్రం ఈమెతోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. పాట కూడా ఉంది కదా, రావద్దనవద్దు నన్ను బ్రతిమాడవద్దు నిన్నే నేను. రాదు పాట, సండే స్కూల్ పాట చిన్నప్పుడు. నీ జనమే నా జనము, నీ నా ఇల్లు మోయాబున్ వదలి నే వచ్చి తిని. పాట కూడా ఉంది కదా సండే స్కూల్ పాటలు. ఏమ్మా సండే స్కూల్ టీచర్లు. కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఈమెతో పాటు వచ్చేసింది. ఈమె సొంత నిర్ణయాలు తీసుకోవాలా. నేను కూడా వెళ్ళిపోతానులే, నా తోడు కోడలు వెళ్ళిపోయింది కదా నేను చెప్పి సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళాల. ఈ మధ్య చిత్తూరు దగ్గర రాజీపేట ఏదో ఆ ప్రాంతం, ఆ వ్యక్తి ఒక ఆయన ఒక ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమెకైతే భర్త చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు, కోట్లు ఆస్తుంది. భర్త చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు, కోట్లు ఆస్తుంది, బెంగళూరులో ఉంది. ఆమె ఇంకా తోడు కావాలి కదా, తోడు కావాలనుకుంది. ఒకదాన్ని చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఏంది పరిస్థితి అని ఆమె పెళ్ళిళ్ళ పేరయ్య కాడికి, నాకు శేష జీవితంలో నేను మళ్ళీ కొనసాగించుకోవడానికి నాకు తోడు అవసరము, మంచి ఫోటో సంబంధం చూడండి అంటే ఆ పెళ్ళిళ్ళ పేరయ్య ఒక పెట్టాడు. ఆయన దగ్గర చాలా ఉంటాయి కదా లిస్టు, ఫోటోలు పెడితే ఒక ఆయన్ని చూపించాడు. అమ్మ, ఈయనైతే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఈయనకి కరోనా టైంలో భార్య చచ్చిపోయింది అని చెప్పాడు. భార్య ఉందంట, కానీ అబద్ధం, ఆడే మోసం అయిపోయింది. కాబట్టి అంటే భార్య చచ్చిపోయిందా, నాకు భర్త చచ్చిపోయాడు, సరే నేను చేసుకుంటానని వివాహం చేసుకుంది అయిపోయింది. తర్వాత ఆమె పేరున ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకున్నాడు. ఒక నెల తిరిగాడు, ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆమె పేరు మీద. బెంగళూరులో అపార్ట్మెంట్లు, తర్వాత కొన్ని భూములు, తర్వాత క్యాష్ 3 కోట్లు అంట తీసుకున్నాడు. మొత్తం విలువ 28 కోట్లు. ఫరార్ వెళ్ళిపోయాడు ఆమెను వదిలేసి. ఆమె ఇప్పుడు ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఏం చేసింది? మొత్తం నమ్మింది, పెట్టింది, కేసు పెట్టింది. రూతమ్మ ఏం చేసిందమ్మా? చక్కగా వాళ్ళ అత్త చెప్పినట్టుగా వాళ్ళ అత్తని వెంబడిస్తూ చక్కగా బెత్లెహేమునకు ఆమె వెళ్ళింది. అయితే ఆమె బెత్లెహేముకు రావడం అసలు ఉద్దేశము మరొకటి ఉంది. అదేంటంటే యెహోవా రెక్కల క్రింద ఏముంటుందమ్మా?
సురక్షితం. నాకు ఇక్కడైతే సేఫ్టీ, నాకు ఇక్కడైతే భద్రత ఉంటుంది, నాకు ఇక్కడైతే కాపుదల ఉంటుంది. సేఫ్టీ చూసుకోది, సురక్షితంగా ఉండటానికి వచ్చింది. యెహోవాను ఆశ్రయిస్తే ఏం కలుగుతుందమ్మా? క్షేమము కలుగుతుంది. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించడంలా ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు. నాకు తగ్గట్టుగా నేను ఉండాలని, నేనేం చేయాలి అన్నట్టుగా లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు. మరి అక్కడ మనం చూస్తే బహుశా తన అత్తగారి ద్వారా ఆమె ఎన్నో మాటలు వినుండొచ్చు. ఎందుకంటే అక్కడ బాగుంటుంది, అక్కడ మనం సురక్షితంగా ఉండగలం, అది దేవుని సహవాసులతో కూడి ఉండేటటువంటి స్థలం అని ఆమె వినుంటుంది. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఆమె సంతోషంగా వెళ్ళింది. అక్కడ నివసిస్తాను, హ్యాపీగా ఉంటాను. కాబట్టి దేవుడు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇస్తాడనేటువంటి వాగ్దానం ఆమె పొందుకుంది. ఆమె ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ నయోమి చెప్తుంది, అక్కడికి వెళ్ళు, అక్కడ పరిగె పొలంలోకి వెళ్ళి వాటిని ఏరుకుంటూ ఉండు అని చెప్పి. అక్కడ ఆ యొక్క పొలాన్ని యజమానుడు ఎవరమ్మా? ఎబీమెలెకు సంబంధించినటువంటి ఆయన బోయాజ్ గారు ఉన్నారు. ఆయన చూశాడు. ఆయన చూసి అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇందాక మనం చదివిన మాట, ఋతు గ్రంథము ఏం చెప్తున్నాడు చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ను ఆదరిస్తే, ఆయన దగ్గరకు వస్తే, దేవుణ్ణి ఆశ్రయించే వారికి, ఆయన వద్దకు వచ్చేవారికి సంపూర్ణమైనటువంటి బహుమానాలు ఉంటాయి. ఆయన దగ్గరికి రావడంలా, ఆయన్ని ఆశ్రయించడంలా. ఈరోజు అనేక మంది నాకేం చేశాడు దేవుడా, నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు ఆయన ఆశ్రయించాలి, నాకేం చేశాడు, నాకెందుకు ఈ దరిద్రపు బ్రతుకు. దేవుడిని మాట్లాడేవాళ్ళు లేరండి, తిరుగుబాటు చేసేవాళ్ళు. నాకేం చేశాడు. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఆశ్రయించేవారికి, ఆయన దగ్గరికి వచ్చేవారికి సంపూర్ణమైన బహుమానాలు ఆయన యొద్ద ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచన భాగాన్ని మనం చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఏం కలుగుతుందంటమ్మా? గొప్ప బహుమానం కలుగును. ఎప్పుడు కలుగుతుంది గొప్ప బహుమానము? ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నవారికి గొప్ప బహుమానం. ధైర్యమును విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. ధైర్యము అనగా లోక సంబంధమైనటువంటి విషయాల్లో కాదు, కానీ యేసును విశ్వసించినప్పుడు నిందలు, అవమానాలు, మన ఎన్నో హింసలు ఎదురవుతాయి. యేసుని అనుసరించడానికి ధైర్యం కలిగినటువంటి వారముగా ఉండాలి. మీరు ధైర్యవంతులా? ధైర్యంగా పాటలు పాడగలరా? వచ్చి ధైర్యంగా ప్రార్థన చేయగలరా? ఏం మాట్లాడుతున్నారు? చేయలేరా? చూడండి, మొత్తమ్మ గారు ధైర్యంగా చేస్తారంటారు. ధైర్యం ఉండాలి. ఏమో నేను ప్రార్థన చేయండి అమ్మా ఇట్లా చూస్తారు, పాట పాడండి అమ్మా,
ఏం పాట టక్కంట తీసుకొని టక్కంట పాటలు పాడు. అదేందో మైక్ ఇట్టు పెడతారు. ధైర్యంగా ఉండాలా. పాట అన్నంత వెంటనే టక్కంట పాట పాడాలి. కస్తూరమ్మ గారు చూడండి, మా పాట పాడతారంటే 2 పాటలు 1S పాటలు పాడారు, టకా 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 పడేస్తుంది. ముత్తమ్మ గారినమ్మ నీకు దగ్గు వస్తే 2 వచనాలు పడండి, టకా టకా 3, 4, 5, 6, 7 వచనాలు పడాలి. హుషారుగా అట్టుండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ధైర్యమును విడిచి పిరికివారుగా ఉన్నట్లయితే, పిరికివారు ఎక్కడుంటారమ్మా? ఎక్కడుంటారు పిరికివారు? ప్రకటన గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. 21వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఓ అమ్మా, ఆడబడిపోతారంట. మీ ఇష్టం. రేపటి నుంచి పాట అంటే ఇట్ అన్నారంటే ఆ వచ్చిన చదువుకోవాల్సి వస్తుంది. ప్రార్థన చేయండి అమ్మంటే ఇట్ అన్నారంటే ఆ వచ్చిన గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ధైర్యము విడిచిపెట్టకూడదు. లూకాసు సువార్త 22వ అధ్యాయము అక్కడ మనం చూస్తే, ఒకప్పుడు పేతురు యేసును ఒప్పుకోవడానికి ఏం చేశాడు? ఆయన భయపడ్డాడు, పిరికివాడుగా ఉన్నాడు కదమ్మా. లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనం నుంచి మనం చూస్తే, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుండెను. అంతట కొందరు నడుమంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగునను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కానను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలేయుడని దృఢంగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు చూచాను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకెళ్ళినప్పుడు మరి ఆ ప్రధాన ఆయన వారి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం గమనించాం, ఆ ఇంటి దగ్గర దరిదాపుల్లో చలి కాసుకుంటుంటే ఆ పేతురు పోయి ఉన్నాడు అక్కడ. వాళ్ళలో నువ్వు యేసుతో ఉన్న వాడువు కదా అన్నారు. అవును, ఎస్ అన్నాడా? అనలా. భయపడ్డాడు పిరికివాడుగా. భయంతో, అమ్మా నన్ను ఏడ చంపేస్తారు, నన్ను కూడా తీసుకొని పోయి వీళ్ళు బందీ చేస్తారేమో భయపడ్డాడు. పిరికివాడుగా ఉన్నాడు. ఆయన భయపడుతూ ఉన్నాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి దర్శనమును పొందుకున్న తర్వాత అతడు యేసు కొరకు ధైర్యముగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుక. ధైర్యముగా నిలబడ్డాడు. తర్వాత తెలుసుకున్నాడు ఇట్లా ఉండకూడదు, నేను పిరికివారిగా ఉండకూడదు, భయస్థలుగా ఉండకూడదు. నేనేంది ఇట్లా ఉండడం? ధైర్యంతో నింపే దేవుడితో తిరిగి నేను చేస్తూ వెంటనే ధైర్యంగా ఉన్నాడు. తర్వాత అపోస్తల కార్య గ్రంథంలో 4వ అధ్యాయము 13 వచనం మనం చూస్తే, ఇంకక్కడ ఆయన ఆ వీధుల్లో అనేక చోట్ల దేవుని గురించి సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలను బట్టి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ఆయన చక్కగా సువార్త చెబుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు
వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. 18-19 కూడా చూద్దాం. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ధైర్యం వచ్చేసింది. ధైర్యం. ఒకప్పుడు పిరికివారుగా భయస్థులుగా ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తుని పునరుద్ధాన దర్శనం వారు పొందుకున్న తర్వాత వారిలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. మనందరం కూడా దేవుని బిడ్డలం, ఆయన రక్తంతో కడగబడినటువంటి వారం. మనం ఎలా ఉండాలమ్మా? పిరికివారుగా ఉండాలా? బైబిల్ తేవాలంటే భయం కదా. చర్చికి గుడ్డ కప్పుకొని, చీర కప్పుకొని, కవరు. అమ్మా ఏడకి పోతున్నాం, ఏడదాకా వెళ్ళి అంగడి దాకా పోయేసి టీ పొడి అవి తెచ్చుకుందామని పోతున్నాను లెక్క భయపడుతుంటారు కదా. భయం. రాత్రి పాస్టర్ గారు ఆ వాక్యంలో ఒక సంఘటన చెప్పి, వారి అన్యులు ఆ కుటుంబము, కానీ వారి బిడ్డలు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇద్దరు వారి తండ్రికి తెలియకుండా వచ్చేవారు. తండ్రికి తెలియకుండా రహస్యంగా వచ్చి భయపడుతూ వచ్చేవారు. వారు చక్కగా మరి ఆల్నైట్ ప్రేయర్లో సాక్ష్యాలు చెప్పేవారు. మాకు దేవుడు మా నాన్నకు తెలియకుండా మేము వచ్చాము. దేవుని ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యమో చూడండి. అప్పటికి వాళ్ళ నాన్న ఒకసారి చాలా భయంకరంగా కొట్టాడు. ఇద్దరు ఆడపిల్లకాయలు. ఆయన దేనికి భయపడలా. నా దేవుని కోసం మేమున్నాం, నా దేవుడిని నేను తెలుసుకున్నాం, ఆయనని మేము రుచి చూచాం అని ధైర్యంగా వచ్చి చెప్పేవారు. వారు సాక్ష్యం చెబుతుంటే వారు కన్నీరు కారుస్తూ సాక్ష్యం, మాకు సిగ్గు. ఏందిరా, మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా ముత్తాత క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా నాయన పాటలు పాడాడు, పద్యాలు పాడాడు. ఎందుక మాకు సిగ్గు వచ్చేది. వారు అన్యులు దేవుణ్ణి తెలుసుకొని ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెబుతున్నారు. ధైర్యంగా మనము ధైర్యవంతులుగా ఉండాలి. ఈ లోకంలో ధైర్యవంతులుగా ఉంటేనే దేవుడు నీకు బహుమానాలు ఇస్తాడు. ధైర్యం కలిగి జీవిస్తున్నారా? ధైర్యమును విడిచిపెట్టకుండా ఉన్నవారికి బహుమానాలు ఉన్నాయి. మరొక మాటను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి పెట్టాను. ఆయన రాజు బిడ్డ కదండి. ఆయన ఎక్కడ పెరిగాడు? అక్కడ పెరిగాడు. ఫరో కుమారుడు అనిపించుకొనుటకు ఐగుప్తు రాజభవనంలో ఉండాల్సినటువంటి వాడు అక్కడ ఎదిగాడు. అక్కడే ఉంటే ఆ పదవి, అధికారము, ఆ బలము ఎట్టుండేదో చూడండి. అతను స్థితిగతులన్నీ మారిపోయాయేమో కదా. అక్కడుంటే అన్నీ ధనము అన్నీ ఉండేవి. కానీ అతను అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గురించిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఉండడానికి ఒప్పుకోలేదు. ధనమును విడిచిపెట్టాడు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము
కలుగుతుందని అతను నిరీక్షించాడు. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు దేవుడు ప్రతిఫలంగా నాకు మంచి బహుమానాన్ని ఇస్తాడని ఆయన నమ్మాడు, నిరీక్షించాడు, విశ్వసించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఎన్నో ఇచ్చాడు, కానీ వాటికంటే శ్రేష్టమైనటువంటి బహుమానం, ఒక ఉన్నతమైనటువంటి బహుమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఖచ్చితంగా మనం చూస్తే క్రీస్తు కొరకు ఈ ఇహలోక సౌఖ్యాలు, అధికారాలు విడిచిపెట్టి త్యాగం చేసిన వారికి దేవుడు గొప్ప బహుమానాలు ఇస్తాడంట, గొప్ప బహుమానాలు. ఈ మధ్య ఒక చూసా, ఆయన వ్యాపారవేత్త, తన భార్య కోరిక ఉండేది ఏంటంటే తాజ్మహల్ చూడటము. ఆ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షించి, నాకు ఇలాంటిది కట్టిస్తావా, నాకు తాజ్మహల్ లాంటి ఇల్లు కావాలి, కట్టిస్తావా అన్నాడు. అతను మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యాపారి. తన భార్య కోరిక మేరకు పాలరాత్రి నిర్మించేశాడు. ఆయన వ్యాపారవేత్త, విద్యావేత్త అంట ఆయన. సేమ్ అలాగే తాజ్మహల్ ఎలా ఉందో ఆ రీతిగా చెక్కి వాళ్ళందరిని పిలిపించి చేయించి కొత్త భవనాన్ని నిర్మించాడు. తన భార్యకు గిఫ్ట్ అంట, బహుమానంగా. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశపడుతున్నారు, ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆ యొక్క తాజ్మహల్ లాంటి గృహాన్ని ఏర్పాటు చేసి ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ మన దేవుడు మనకు మంచి బహుమానాలు. ఎటువంటి బహుమానాలండి? క్రీస్తు కొరకు సమస్తము త్యాగము చేసినటువంటి వారికి మంచి బహుమానాలు దేవుడి దగ్గర ఉన్నాయి. మన బిడ్డలు ఎంతో చూసాం, దేవుని పని ఒక పక్క జరుగుతూ ఉంటే ఆ పనుల్లో ఎంతగానో అందరూ పాలుభాగస్తులు అవుతున్నారు. ఎందుకు అంటే మీరందరూ బహుమానాలు పొందుకోవాలని కదండి. మీరు ఎందుకు చేశారమ్మా? ఎవరి కోసం చేశారు? నా కోసం చేశారా? ఆయన ఏమైనా అనుకుంటాడేమో, ఈ పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారు పాకపోతే అనుకుంటూ చేశారా? ఎవరి కోసం చేశారు? దేవుని స్తోత్రం, దేవుని కొరకు. అందుకే నేను కూడా సున్నం కొట్టా, నేను కూడా సుత్తి శానం ఎక్కుని కొట్టా. నేను కూడా నా కోసం కాదు, ఎందుకంటే ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. ఆయన బహుమానాలు ఇస్తే ఇంక తిరుగులే. అందుకే మొదటి బహుమానం ఏందమ్మా తల్లులారా? మొదటి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొద్దకు వచ్చేవారికి సంపూర్ణమైనటువంటి బహుమానము ఉంది. రెండవదిగా ధైర్యము విడిచిపెట్టకుండా ఉన్నవారికి బహుమానం కలుగుతుంది. మూడవదిగా క్రీస్తు కొరకు సమస్తమును త్యాగము చేసిన వారికి. మోషే ఏం చేశాడు? తనకున్న అంతటిని త్యాగం చేసేసాడు. ఎవరి కోసం అంటే దేవుని కొరకు. బహుమానాలు, 3 బహుమానాలు మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.